దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయములో ఆ మొదటి వచనంలో వారు విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి అని దేవుడు వారికి ఒక ఉపమానం తెలియచేశారు. అందులో కఠినుడైన ఒక న్యాయాధిపతి ఒక విధవరాలు మాటిమాటికి వచ్చి తనకు న్యాయం చేయమని అడుగుతూ ఉన్నప్పుడు, నేను దేవునికి భయపడను, మనుష్యులను లక్ష్య పెట్టను, అయినా కూడా ఈమె మాటిమాటికి వచ్చి నన్ను గోజాడకుండా ఉండటానికి ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతి అనుకున్నాడట, ఈమె విషయంలో నేను న్యాయము తీరుస్తాను. అప్పుడు మనం 7వ వచనంలో ఏం చూసుకున్నాము? లూకా సువార్త 18:7 దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ప్రియులరా, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు నేను మాట్లాడకుండా ఉంటానా? నిజమే, ఈ లోకంలో అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం, కృంగుబాట్లు ఎదురైనప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రియులరా, క్రైస్తవులకు ప్రార్థన శ్వాస పీల్చటం లాంటిది. గాలి పీల్చుకోకపోతే ఒక మనుష్యుడి ప్రాణం ఎలా పోతుందో, ప్రార్థన చేయని క్రైస్తవుడు ఆత్మీయంగా చనిపోయినవాడు. ప్రియులరా, కాబట్టి యేసు ప్రభువారు మన ముందు మంచి మాదిరి ఉంచిపోయాడు. ఆయన భూమి మీద ఉన్నంత కాలం చూడండి, ఆయన ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. సేవ ప్రారంభించటానికి ముందు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. పగలంతా సువార్త అందించేవాడు, రాత్రంతా కొండ ప్రాంతాల్లోనికి, సముద్ర తీర ప్రాంతాల్లోనికి వెళ్ళి దేవుని మొర్ర పెడుతూ ఉండేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రియులరా, ఆయన సిలువలో కూడా చనిపోయే ఆఖరి సమయం వరకు కూడా ప్రార్థన చేస్తూనే జీవించాడు. కాబట్టి మన జీవితంలో చివరి శ్వాస వరకు ప్రార్థన చేస్తూనే బ్రతుకుతూ జీవితాన్ని ముగించాలి అనే మాదిరి మన ముందు పెట్టాడు. ప్రియులరా, సైతానుడి దినాలలో గర్జించు సింహములాగా ఎవరిని మృంగుదామా అని ఎక్కడ ప్రార్థన చెయ్యని వాళ్ళు దొరుకుతారా, వాళ్ళని ఏ విధంగా కాటేద్దామా, మింగేద్దామా అని వాడు చూస్తూ ఉన్నాడు. అందుకే ప్రార్థన చేసే అలవాటున్న దావీదు ఒక్కరోజు సాయంకాలం, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ప్రార్థన చేయటం అలవాటు. ప్రార్థన చేసే టైంలో ఒక్క పూటే గాని ప్రార్థన చేయకుండా మేడ మీదకెక్కి నేల మట్టానికి కింద పడ్డాడు. ప్రియులరా, కాబట్టి ప్రార్థన అనేది ఎవరైతే చేయరో వారిని మృంగటానికి అపవాది గర్జించు సింహము వలె వాడు వెదుకుతూ తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మనం ప్రార్థన చేయటానికి పురికొల్పుకుంటూ ఉండాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి, హెచ్చరించుకుంటూ ఉండాలి. ప్రియులరా, ఈ అలవాటు మనం చెయ్యాలి. ప్రార్థన లోతుగా ఎవరైతే చెయ్యరో వాళ్లకు దేవుని వాక్యము లోతుగా అర్థము కాదు. పైన ప్రార్థన చేసే వ్యక్తికి దేవుని వాక్యం యొక్క లోతు అర్థమే కాదు. ఏదో వాక్యాన్ని పైనే ఒక కథలాగా అట్లా అర్థం చేసుకుంటారు, కానీ ఆ లోతు వాళ్ళకి ఎక్కనే ఎక్కదు. కొన్ని వర్తమానాలు చెప్పేటప్పుడు నేను చాలా భయపడతా ఉంటాను, అసలు వేళల్లో ఎంతమందికి అర్థమయ్యేది. ఎందుకంటే
ప్రార్థన చేసే వాళ్ళ మెట్టును బట్టి నాకు భయం. అసలు వీళ్ళ కంటెమ్మట కన్నీటి బొట్టు రాదు. ఇలాంటి వాళ్ళకి ఈ వాక్యం అర్థమయ్యిద్దా? భయపడుతూ ఉంటాను, వాళ్ళకి ఎక్కదు, నాకు తెలుసు కొంతమందికి. ప్రియులరా, కాబట్టి ఎందుకంటే మనం లోతుగా ప్రార్థన చేస్తూ ఉంటే వాక్యం లోతుగా లోపల నాటబడుతూ ఉంటుంది. ప్రార్థన చెయ్యని వ్యక్తి ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, క్రైస్తవ రంగములో ముందుకు కొనసాగలేడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులరా, ప్రార్థన మొదటి పాయింట్గా ఏం చెప్పాను? ప్రార్థన అంతరంగ క్రైస్తవ జీవితముతో ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. ఏం చేస్తాం? ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఏం తీసుకొస్తుంది? పశ్చాత్తాపాన్ని తీసుకొని వస్తుంది. మనం ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు ఎవరైతే హృదయము తెరుస్తారో వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాపాన్ని పెడతాడు. ప్రియులరా, నువ్వు హృదయము తెరవనంత కాలము నీకు పశ్చాత్తాపం రాదు, కన్నీరు రాదు. నీకు కన్నీరు రావటం లేదంటే నువ్వు హృదయం తెరవటంలా. ఒకే మాట, నువ్వు హృదయం తెరవటం లేదు కాబట్టి నీ హృదయం బండబారిపోయింది, అందుకే నీకు పశ్చాత్తాపం రాదు. ఎవరైతే హృదయం తెరుస్తారో ఖచ్చితంగా వాళ్ళల్లో కన్నీటి ఆత్మ ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రియులరా, పరిశుద్ధాత్మ వారి పాపాలు ఒప్పింప చేస్తుంది. ప్రియులరా, మనం తప్పకుండా ఈ భూమి మీద జీవించే దినములలో తెలిసి తెలియకుండా రెండు విధాలుగా తప్పులు చేస్తూనే ఉంటాం. అయితే ప్రియులరా, మనం ఏం చెయ్యాలి అంటే, మనం ప్రార్థన చేసే సమయంలో నేనిప్పుడు దేవుడికి ఎలా కనబడుతూ ఉంటాను అని అర్థం చేసుకుంటూ, మనం కూడా అదే విధంగా నేను దేవునికి ఇప్పుడు ఎలా కనబడతాను అని మనం అర్థం చేసుకుంటూ, నా స్థితి ఆయనకు కనబడకుండా ఉండదు అని ప్రార్థన చేసే టైంలో దేవుడికి ఏ ఏ విషయాలు కనబడుతుంటామో అది మొత్తం మనం ఒప్పుకుంటూ పశ్చాత్తాపడాలి. ప్రియులరా, ప్రార్థన పశ్చాత్తాపాన్ని తీసుకొస్తుంది. రెండవదిగా ప్రార్థన మన అహాన్ని విరగగొడుతుంది. నిజంగా ప్రార్థన చేసే వ్యక్తి యొక్క అహం, ఈ లోకంలో ప్రతి మానవుడిలో అహం ఉంటుంది. మనం ప్రియులరా, మనకుండే స్టేటస్ ను బట్టి, లోకంలో ఒక మనిషి ధనాన్ని బట్టి అహం ఉంటుంది, కులాన్ని బట్టి అహం ఉంటుంది, చేసే ఉద్యోగాన్ని బట్టి అహం ఉంటుంది, తనకుండే బలాన్ని బట్టి, తనకుండే తలాంతులను బట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తిలో అహం అనేది వాడి బ్లడ్ లో, ప్రతి మానవుడిలో కూడా ఇలాంటి వాటిని చూసే వాళ్ళల్లో కులాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని, ఆస్తిపాస్తులను ఖచ్చితంగా వీటి మీద ఎక్కువ ప్రేమ కలిగిన వారిలో అహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు నిజంగా నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఒడ్డున సముద్ర తరంగాలు ఒడ్డును తాకి ఎలా చల్ల చెదురవుతాయో, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీలో ఉన్న అహం ముక్క చెక్కలైపోతుంది. ఇక అహం మనలో ఉండదు. నిజంగా ప్రార్థన చేసే వ్యక్తిలో అహం అనే దానికి అవకాశమే ఉండదు. ప్రియులారా, ఒక మనిషిని మనిషిగా చూడగలిగిన ఆ మంచి మనస్సు క్రైస్తవుడికి ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు ఇస్తాడు. ఈ దినాల్లో మనిషిని మనిషిగా చూడటం లేదు ప్రియులారా. క్రైస్తవులను నిజంగా ప్రియులారా చాలా తక్కువ దృష్టితో సమాజం చూస్తుంది. డోంట్ కేర్. మనకైతే దేవుడు ఆ మనసు ఇస్తాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక మనిషిని ప్రేమించే మనస్సు, ఒక మనిషిని క్షమించే మనస్సు, మనలో ఉన్న అహం ముక్క
చెక్కలైపోయేటట్లుగా ప్రభువారు మనకి సహాయం చేస్తాడు. ప్రియులరా, ఆయన మన అహాన్ని విరగగొడతాడు. మనం తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్ళేటట్లుగా దేవుడు చేస్తాడు. అహం మన మీద మనం ఆధారపడేటట్లు చేస్తుంది. నువ్వు ప్రార్థన లోతుగా చేసేటప్పుడు నిన్ను విరగగొట్టి దేవుని మీద ఆధారపడేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రియులరా, మనం మూడవదిగా ఏం విన్నామంటే అందులోనే ప్రార్థన దేవుని చిత్తము చేయటానికి సహాయపడుతుంది. మొదటిగా ప్రార్థన పశ్చాత్తాపాన్ని తీసుకొస్తుంది. రెండవదిగా ప్రార్థన మన అహాన్ని విరగగొడుతుంది. మూడవదిగా ప్రార్థన దేవుని చిత్తం చేయటానికి సహాయపడుతుంది. ప్రియులరా, దేవుని చిత్తం చేయటం అంటే తేలిక కాదు. ప్రార్థన చెయ్యని వ్యక్తి దేవుని చిత్తము చెయ్యలేడు. ప్రార్థనలో మాత్రం చేస్తాడు, నీ చిత్తం చెయ్యాలి ప్రభువా నేను అని. కానీ నువ్వు ప్రార్థన చెయ్యని వ్యక్తివైతే నువ్వు దేవుని చిత్తము చెయ్యలేవు. ఎందుకంటే నిన్ను చాలా ఎదిరించే ఆలోచనలు ఉంటాయి. ఈ ఎదిరించే ఆలోచనలన్నీ నువ్వు లోతుగా ప్రార్థన చేసేటప్పుడు ఆ ఆలోచనలను అణిచివేసే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేయకుండా నీవు ప్రియులరా ఆ ఆలోచనలను ఎదిరించలేవు, వాటిని ఓడించలేవు. నువ్వు ప్రార్థన చేసే కొలది నీలో ఉండే కొన్ని అనాలోచితమైన ఆలోచనలు నిన్ను దేవుని వైపు, దేవుని స్నేహం వైపు, దేవుని సహవాసం వైపు, దేవుని చిత్తం వైపు అడుగులు వేయనీయకుండా అడ్డుపడే ప్రతి కాడి మ్రాను మోకు విరిగిపోతుంది. ప్రియులారా, ప్రార్థన చేసే వ్యక్తి ఆయనతో, ఆయన కృప ద్వారా ఆయన సహవాసంలో ప్రవేశిస్తాడు. ఆయన చిత్తం లోతుగా చేయటానికి సహాయపడుతుంది. ఇక రెండవదిగా ఏం చెప్పానంటే ప్రార్థనకు సాతానుకు మధ్య ఉన్న సంబంధం చెప్పాను. ప్రియులారా, ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందని చెప్పాను? సాతానుడిని మనం నిరాయుధుడిని చేస్తాము. వాడి ఆయుధాలన్నీ మనం లాగివేస్తాం. అప్పుడు ఏం చేస్తాడు? వాడి దగ్గర ఆయుధాలు ఖాళీ అయిపోతాయి. ఇక వాడు పారిపోతాడు మన దగ్గర నుంచి. ప్రార్థన చేసేటప్పుడు సాతానుడి ఆయుధాలు మనం కొల్లగొట్టగలుగుతాము. ప్రియులరా, ప్రార్థన చేసే వ్యక్తి సాతాను చేతుల్లోని ఆయుధాలు ఓడబెరుకుతాడు. ప్రియులరా, ఎంత గొప్ప విషయం ప్రియులరా. అందుకే బైబిల్ అన్నది కదా, మనము ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుతున్నాము. వాటితో మన పోరాటం దురాత్మ శక్తులతో. ఇవి కంటికి కనబడతాయా ప్రియులరా? ఆత్మీయ దుష్టత్వం కంటికి కనబడదు ప్రియులరా. అది కంటికి కనబడే దుష్టత్వం కాదు. వాటిని మనం ప్రార్థన చేయకుండా ఆత్మీయ దుష్టత్వాన్ని జయించలేము. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసాం. దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన మొదటి రోజే దేవుడి దగ్గర నుండి సమాధానం బయలుదేరింది. కానీ పారసీకుల రాజ్యాధిపతి అడ్డగించేశాడు. ఎన్ని రోజులు? 21 రోజులు, 3 వారాల పాటు పారసీకుల రాజ్యాధిపతి అపవాది శక్తులు ఆటంకపరిచినాయి. దానియేలు ప్రార్థనకు జవాబు రాకుండా, ఆ దూత సమాధానం తీసుకొని రాకుండా మిఖాయేలు వచ్చి ఆ దూతకు సహాయం చేయాల్సి వచ్చింది. ప్రియులరా, మన ప్రార్థన దేవుని సింహాసనానికి చేరుతుంది. కానీ ఆ ఆన్సర్ తీసుకొని బయలుదేరిన దేవుని దూతలను అడ్డగించే దుష్ట శక్తులు ఉంటాయి. ఇది మనం తెలుసుకోవలసిన సత్యము. నీవు నేను ఏం చేస్తాం ప్రియులరా?
ఒక రోజు ప్రార్థన చేసి వారం రోజులు ప్రార్థన చేసి అలుపు వచ్చేస్తుంది. మనం ప్రత్యేకించుకోము. జవాబు వచ్చే వరకు నేను ప్రార్థన చేయాలి, అపవాది శక్తులు అడ్డగించినాయేమో అని ఆలోచన చెయ్యలేం ప్రియులారా. దానియేలు, నేను లోపము లేనివాడినే, నా శత్రువులు కూడా నాలో లోపాన్ని కనుగొనలేకపోయారే, నేను ప్రార్థన చేస్తే సమాధానం రాదా అని ఆయన ప్రార్థన ఆపలేదు, నిరుత్సాహపడలేదు, అవిశ్వాసం రాలేదు, అనుమానం రాలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నీ ప్రార్థనకు సమాధానం రాకపోతే నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అదే నీకు ఆన్సర్. నీకు ప్రార్థనకు జవాబు వచ్చే వరకు నిన్ను నువ్వు లోతుగా పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చెయ్యాలి ప్రియులారా. ఒక రోజు వచ్చింది, దానియేలు సైతాను దుర్గములను పగలగొట్టేశాడు. సైతాను దుర్గాలు పగిలిపోయినాయి. దేవుని జవాబును పొందుకోగలిగినాడు ప్రియులారా. కాబట్టి ఇక నిరాశ పడకూడదు. సైతానుని ఖచ్చితంగా నిరాయుధుడినిగా మనం చెయ్యాలి. రెండవదిగా ప్రార్థన ఏం చేస్తుంది? సైతానుని శక్తి లేనివాడుగా, శక్తిహీనుడుగా, బలహీనుడుగా చేసేస్తుంది ప్రియులారా. నిజమే కదా, కొండ మీద నుండి యేసయ్య దిగి వస్తున్నాడు. రూపాంతరతో కొండ మీద నుండి యేసయ్య దిగి వస్తూ ఉంటే ప్రియులారా ఏం జరిగింది? రూపాంతరతో కొండ మీద నుండి వస్తూ ఉన్నప్పుడు అక్కడ మిగిలినటువంటి వారు ప్రియులారా, మిగిలిన 9 మంది శిష్యులు ఒక దయ్యంతో కుస్తీ పడుతున్నారు ప్రియులారా. వాళ్ళకి ఆ దయ్యం పోవటం లేదు. యేసు ప్రభు దిగిరాగానే, ప్రార్థన చేయగానే, ఆ దయ్యాన్ని గద్దించగానే అది వెళ్ళిపోయింది. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ఎందుకని మా వల్ల కాల? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ దయ్యపు శక్తిని బలహీనపరిచే ప్రార్థన మీ దగ్గర లేదు. ఏం లేదంట? ఆ దయ్యపు శక్తిని బలహీనం చేసే ఆ ప్రార్థన, ఆ ఉపవాస ప్రార్థన కావచ్చు, ఎవరి దగ్గర లేదు? శిష్యుల దగ్గర లేదు, దేవుని బిడ్డల దగ్గర లేదు, ఆత్మీయుల దగ్గర లేదు. పైకి ప్రార్థనా పరులు, పైకి మందిరమునకు ప్రేమించేవారు, పైకి దేవుని సన్నిధిని క్రమంగా యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవారు, అన్ని కూటాల్లో పాల్గొనేవారు, అన్ని సభల్లో వాక్యం వినేవారు. కానీ వీరి దగ్గర ఏమి లేదంటే ఉపవాస ప్రార్థన లేదు. సైతాను శక్తిని బలహీనపరిచే ప్రార్థన లేదు. అందుకే సైతానుని, ఆ చీకటిని నువ్వు వెళ్ళు అంటే నీ సంగతి నాకు తెలుసులే, నేను బానంటుంది సైతాను. ప్రియులరా, మన జీవితాలలో మనం ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులరా, అందుకే అమాలేకీయులు దయ్యపు శక్తులకు సాదృశ్యం. వాటిని జయించటానికి ప్రియులరా మోషే చేతులను అహరోను హూర్లు ఏం చేశారు? ఎత్తి పట్టారు. వాళ్ళు ఎత్తినంతసేపు అమాలేకీయులు ఓడిపోయారు. చేతులు దిగినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. అనగా అపవాది శక్తులను మనం జయించాలంటే, వాటిని ఓడించాలంటే ప్రియులరా ఖచ్చితముగా మనం ఆ దయ్యపు శక్తులను గెలుపొందాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ప్రియులరా, ప్రార్థన లేకపోతే మనం దయ్యపు శక్తులను ఓడించలేం ప్రియులరా. నిజంగా ప్రార్థన ద్వారా శక్తి నిర్వీర్యమైపోతుంది. శత్రువు యొక్క శక్తి మనం గమనించాం. ఇంగ్లాండ్ దేశంలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఎలాగా జర్మన్ సైన్యం ఫ్రాన్స్ లో ఒక జాలర్ల యొక్క గ్రామములో 3 లక్షల మంది బ్రిటిష్ సైన్యం ఆ ప్రాంతంలో ఉన్న సమయంలో బలమైన ఆయుధాలు కలిగిన, వీరి దగ్గర ఉన్న ఆయుధాల కంటే శక్తి
శక్తివంతమైన ఆయుధాలు కలిగిన జర్మన్ సైన్యం ఈ సైన్యాన్ని చుట్టుముట్టేసినప్పుడు ఏం జరిగింది ప్రియులారా? ఈ సైన్యాన్ని చుట్టుముట్టేసినప్పుడు ప్రియులారా, అక్కడ జరిగినటువంటి సంఘటన, విన్స్టన్ చర్చిల్ దేవుని మందిరానికి వెళ్ళి, ఇంగ్లాండ్ దేశ ప్రధానమంత్రి, ఆయన మోకరించాడు. ప్రియులరా, వర్కర్స్ మోకరించారు, స్త్రీలు గృహాలలో మోకరించారు, విద్యార్థులు కళాశాలల్లో మోకరించారు, జాతీయ ఉపవాస దినాన్ని ప్రకటన చేశారు. అంతే, జర్మన్ వాళ్ళు అనుకున్నారు ఇక మనం అటాక్ చేద్దాం అనుకున్న రోజున ప్రచండ వర్షం కురిసింది, ప్రచండ వర్షం కురిసింది. అంతే, ఇంగ్లాండ్ సైనికులు మొత్తం తప్పించుకొని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. ఎంత గొప్ప కృప దొరికింది ప్రియులారా. కాబట్టి ఇది ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిన యుద్ధ చరిత్ర యొక్క ఫైల్స్ లో ఈ జాతీయ ఉపవాస దినం మేము ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా దేవుడు జయమిచ్చాడో ఆ ఫైల్స్ లో లిఖించబడి ఉన్నది. ఇక ఇప్పుడు 3వ అంశంలోనికి వెళ్ళబోతున్నాం. ప్రార్థనకు పరిశుద్ధాత్మకు మధ్య ఉన్న సంబంధం. ప్రియులారా, ప్రార్థనకు పరిశుద్ధాత్మకు మధ్య ఉన్న సంబంధం. దేవుని కోసం ప్రియులారా మనం గొప్ప కార్యాలు సాధించాలి అంటే ఏం చేయాలి ప్రియులారా? పరిశుద్ధాత్మకు మార్గాన్ని సరళం చేసేదేదో తెలుసా? ప్రార్థన. ప్రార్థన. మనం గొప్ప కార్యాలు సాధించాలి అనుకుంటాం, కానీ పరిశుద్ధాత్ముడికి మార్గం సరళం చేసేది ఏది? ఆ గొప్ప కార్యాలు జరిగించటానికి ప్రార్థన. అది మాత్రం చేయలేకపోతున్నాం. చూడండి, శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. సరే, ఆయన తిరిగి లేచిన తర్వాత ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తా. 40 రోజులు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులు ఎవరికన్నా సువార్త చెప్పినట్టు గాని, ఒక పేషెంట్ని ముట్టి స్వస్థపరిచినట్లు గాని పరిశుద్ధ గ్రంథం ఎక్కడన్నా మాట్లాడిందా? మాట్లాడలా. వీళ్ళు అసలు ప్రార్థనని పక్కన పెట్టేశారు ప్రియులరా, ప్రార్థనని పక్కన పెట్టేశారు. అందుకని 40 రోజుల పాటు ఏ కార్యం లేదు, ఏ కార్యం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే జాన్ మార్క్ ఇంటి మేడగదిలోకి వెళ్ళారు. జాన్ మార్క్ అసలు పేరు మార్కు సువార్త రాశాడే, ఆయన పేరే యోహాను, ఇంగ్లీష్ లో జాన్ మార్క్ అని ఉంటది. ప్రియులరా, ఆయన ఇంటి మేడగదిలోకి వెళ్ళి వీళ్ళు 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడేమైందంటే ప్రియులరా, అంతకు ముందు చెట్టుకొకరు పొట్టుకొకరు అయిపోయిన వాళ్ళు యేసు ప్రభు గురించి తెలిసి కూడా అన్ని ఆయన చేసిన కార్యాలు చూసి కూడా ఎవరు ఒక్క కార్యం చేయలేకపోయారు. ఆ 10 రోజులు వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఏం దిగింది ప్రియులరా? పరిశుద్ధాత్మ. ప్రియులరా, ఆ మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ప్రార్థనకు ఫలితంగా పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చింది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయములో వారు మేడగదిలోనికి ఎక్కిరి అని అక్కడ 13వ వచనంలో వ్రాయబడి ఉంటది. ఎందుకు ఎక్కారంట? 14వ వచనం చదువమ్మా. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. దానికోసం ఎక్కారు, ప్రార్థన చేయటం కోసం. వారు మేడగదిలోనికి వెళ్ళారు, అప్పుడు ప్రార్థన చేశారు ప్రియులరా. ఆ పరిశుద్ధాత్మ దిగొచ్చేసింది ప్రియులరా. ఆ పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. గుర్తుపెట్టుకోండి,
పరిశుద్ధాత్మ శక్తి తాళ్ళు నింపబడినట్టు మమ్మల్ని నింపయ్యా అంటే రాదు. ప్రార్థన చేయాలి, ఎడతెగని ప్రార్థన చేయాలి, రోజుల తరబడి ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో గోజాడుతూ ప్రార్థన చేయాలి. ఏదో 10 నిమిషాలు పావు గంట ప్రార్థన చేసి నాకు శక్తి వచ్చిందంటే సైతానుడు నవ్వుకుంటాడు నిన్ను చూసి, నన్ను చూసి. ప్రియులారా, మనం దేవుని శక్తితో నింపబడాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడిన తరువాత, ఇక వాళ్ళు బోధ మొదలు పెట్టిన తరువాత, ప్రియులారా, ఏం జరిగిందో తెలుసా? 300 సంవత్సరాలు కూడా జరుగక ముందే ఈ పరిశుద్ధాత్మ శక్తి కొమ్మరించబడిన తరువాత రోమా సామ్రాజ్యం యేసు ప్రభు వారి మోకాళ్ళ ముందు సాగిలపడింది. అంతకు ముందు రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది, క్రైస్తవుల రక్తాన్ని ఏరులై ప్రవహింపచేస్తుంది. అలాంటి రోమా సామ్రాజ్యం గడగడలాడిపోయింది. ఎప్పుడు? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వాళ్ళు దేవుని వాక్యమును ప్రకటించటం మొదలు పెట్టినప్పుడు. ప్రియులరా, నువ్వు పరిశుద్ధాత్మతో సహవాసం చెయ్యాలి అంటే ఒక్కటే మార్గం, ప్రార్థన. పరిశుద్ధాత్మతో సహవాసం కావాలి. ఎలా చేయగలవు? ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో సహవాసం చేయగలవు. ప్రార్థన లేకుండా ఎలాగ దొరుకుతుంది ప్రియులారా? ఎప్పుడైతే, గుర్తుపెట్టుకోండి, అందుకే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని మాటి మాటికి చెప్పేది ఎందుకు అనుకుంటున్నారు? ప్రార్థన పోగొట్టుకోవద్దు, ఆన్లైన్ ప్రార్థన పోగొట్టుకోవద్దు, క్రమ ప్రార్థన పోగొట్టుకోవద్దు, వ్యక్తిగత ప్రార్థన పోగొట్టుకోవద్దు, ఉపవాస ప్రార్థన పోగొట్టుకోవద్దు. ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అసాధారణమైన శక్తి నీ మీదికి వస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క అసాధారణమైన శక్తి మామూలు శక్తి కాదు. ఆ శక్తి పొందుకున్న తరువాత పుట్టింది మొదలుకొని కుంటివాడి దగ్గరికి వెళ్ళి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేని చెప్తే ఆ పరిశుద్ధాత్మ శక్తి వాడి మీదకి వెళ్ళి 40 సంవత్సరాలుగా పుట్టిన దగ్గర నుండి కుంటివాడైన వ్యక్తి తిరిగి లేచాడు. ప్రియులరా, ఎప్పుడు జరిగింది ఇది? ఎడతెగని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అసాధారణ శక్తి శిష్యులను కమ్ముకున్నప్పుడు. ఇంగ్లీష్ నాకు రాదనుకోండి, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇంగ్లీష్లో మాట్లాడగలనా? నాకు రాకుండా నాకు ఇంగ్లీష్ మాట్లాడగలిగితే ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడగలను. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చెయ్యని క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడలేడు. ప్రియులారా, నీకు ప్రార్థన చేయటం వస్తేనే పరిశుద్ధాత్మకు దానికి కనెక్షన్ ఉంది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతేనే పరిశుద్ధాత్మతో నింపబడతావు. పరలోక రాజ్య శక్తి నీకు అర్థమవుతుంది. ఎవరికి? ప్రార్థన చేసే వ్యక్తికి. ప్రార్థన చేసే వ్యక్తికి పరలోక రాజ్య శక్తి తెలుస్తుంది, అర్థమవుతుంది. దేవుని కార్యాలు అర్థమవుతాయి, దేవుని శక్తి అర్థమవుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకుడుగా అంగీకరించే కార్యం పరిశుద్ధాత్మని ద్వారానే జరుగుతుంది. ఏమన్నాడు యేసు ప్రభు? నేను వెళ్ళిపోతే మీకు మేలు. ఎందుకో తెలుసా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు అన్నమాట. నేను వెళ్ళిపోతే ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, రాబోయే దేవుని తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది.
ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించేటట్లుగా మనలను ఒప్పింపజేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలాగ ఒప్పుదల జరుగుతుంది? ఎవరు నిన్ను ఒప్పింపజేస్తారు? పరిశుద్ధాత్ముడు నీ మీదికి రాకుండా ప్రియులరా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని సత్యం నీకు లోతుగా అర్థమవుతుంది. దేవుని పట్ల నీకు తీవ్రమైన ఆసక్తి కలిగేటట్లుగా ఎవరు చేయగలరో తెలుసా? పరిశుద్ధాత్ముడు చేయగలుగుతాడు. నువ్వు దేవుని కోసం మంట మండే వ్యక్తిగా ఆయన కోసం బ్రతకాలి. నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు నిరుపయోగం, నిస్సారం, జీవం లేకుండా గడిచిపోయినాయి. దేవుని కోసం బ్రతికిందంతా కర్ర, గడ్డి, కొయ్యకాలు బ్రతుకు. అగ్గిపుల్ల గీయంగానే కాలిపోయేదే. దేవుడి ముందు నిలబడితే నీకు ఏ బహుమానం దొరకదు. అట్టి బ్రతికావు ఇంతకాలం అని పరిశుద్ధాత్ముడు నీకు తెలియచేస్తాడు. ఇప్పటికైనా గ్రహించుకోవాలి, నువ్వు బ్రతికిందల్లా కర్ర, గడ్డి, కొయ్యకాలు, కాలిపోయిద్ది దేవుని న్యాయ పరీక్షలో. అది నిలబడి భక్తి చేయలా. ఇప్పుడన్నా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నువ్వు నా పట్ల తీవ్రమైన ఆసక్తి కలిగిన వ్యక్తివిగా మారాలి. ప్రియులారా, అది పరిశుద్ధాత్ముడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడంటే నీకు అమితమైన ప్రేమ, అమితమైన ఆసక్తి కలిగిన వ్యక్తిగా చేస్తాడు. నీ ప్రాణానికి ముప్పు ఉంది అని తెలిసినా పరిశుద్ధాత్ముడు నిన్ను వెనక్కి తగ్గనివాడు. ఆయన కోసం మండేటట్లు చేస్తాడు. ఆయన కోసం బ్రతకాలనే ఆశ నీలో పుట్టిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చే ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి జీవించినప్పుడు. ప్రియులరా, చాలా మంది క్రైస్తవులకు ఏమిష్టం? మా సంఘం కూడా బాగా అభివృద్ధి చెందాలి. ప్రియులరా, సంఘాలు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసా? సంఘాలు ప్రార్థనతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు పరిచర్యను విస్తరింప చేస్తాడు. మన దగ్గర 10 నిమిషాలు ప్రార్థన చేసేసరికి సప్పబడిపోయే బ్యాచ్ తప్ప దైవజనుడు ఎంత వాక్యం చెప్పినా 10 నిమిషాలు అయిన తర్వాత ఒక్క నోరు వినబడదు. ఏం ప్రార్థన ఇది? నీ మీదకి దేవుని ఆత్మ ఎప్పటికి దిగి వచ్చాను? ప్రియులారా, మన జీవితాలలో ప్రార్థన, కొరియా దేశంలో సంఘాలు విస్తరిస్తా ఉన్నాయి, వర్ధిల్లుతుంది. సౌత్ కొరియాలో ఎందుకు విస్తరిస్తుంది? ఎందుకు? ఒకటే చెప్తారు, ఆ దేశంలో ఉన్న దైవజనులను మీరు ఎవరిని కదిలించినా మా దేశంలో ఎప్పుడు ఉపవాస దినాలు ప్రకటన చేయబడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రార్థన చేసే గుంపులు ఉంటారు. ఉపవాస ప్రార్థన చేసేవారు మా దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. మనం చెబుతాం, బాగా 3 పూటలు తినే బ్యాచి ఉన్నాము, ఉపవాసం అంటే మాకు గిట్టదు. అసలు ఒక రాత్రి ప్రార్థన చేస్తే అలసిపోయినట్టు వారం రోజులు మళ్ళీ మందిరం కనపడదు. ఈ తాలు బ్యాచి ఎక్కువైపోయింది. మనకి ఎలాగ అభివృద్ధి చెందుతాయి సంఘాలు? ఎలాగ విస్తరిస్తుంది సంఘం? ఎలాగ నూతన ఆత్మలు రక్షణ పొందుతాయి? నీకు 1/2 గంట మించి ప్రార్థన నడవటం లేదే. ఎప్పుడన్నా పశ్చాత్తాపడి నిలబడి, ఏంటి ప్రభువా అసలు నాకు కన్నీరు రావటంలా, ప్రార్థన నడవటం అని దేవుని వైపు చేతులెత్తి నీ హృదయం తెరిచి యథార్థంగా ప్రార్థన చేశావా? అసలు నా పట్ల నీ ఉద్దేశం ఏంటని అడిగావా? అడగరు. అడిగితే నువ్వెట్లా చేయముందు దేవుడు చెబుతాడేమో. అమ్మో, నేను అన్ని ఆరోధులు పెట్టుకుని దేవుడిని వెంబడించేది, అదిగో వాడికి మనకి తేడా లేదు, వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. రాటో అయ్యా, నిత్య జీవానికి వారసునవటానికి నేనేం చేయాలి? ఆజ్ఞలన్నీ చెప్పాడంట. ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అది చెబుతాడేమో మనకి అని భయం చాలా మందికి. అందుకే సత్యంగా దేవుణ్ణి వెంబడించరు. నువ్వు ఇది వదిలేసి నన్ను వెంబడించి అంటారేమో, దేవుడు అంటాడేమో అనే భయం.
అందుకే నీ బ్రతుకులో ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండలేదు ప్రియులారా. అందుకే నువ్వు ఎదగలేకపోతున్నావు ఆత్మీయంగా. నువ్వు దేవుని పరిపూర్ణమైన చిత్తం అడిగి చేస్తే ఎందుకు నువ్వు అభివృద్ధి చెందవు? నీ కుటుంబం ఆత్మీయంగా ఎందుకు అభివృద్ధి చెందదు? లోకంలో అభివృద్ధి చెందుతున్నావేమో, రేపు అగ్నిగుండంలో ఉంటది. ఎందుకు? కర్ర గడ్డి కొయ్య కాలు భక్తి. విడుదల లేదు, ఆత్మలో విడుదల లేదు, స్వేచ్ఛ లేదు, ప్రార్థన చేయలేవు ధారాళంగా, త్యాగం లేదు ధారాళంగా, దేవుని రాజ్యం కట్టాలని మంట లేదు. ఏం బ్రతుకు ఇంకా ఈ బ్రతుకు? ఎందుకు నీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు? ఎలా రాగలడు పరిశుద్ధాత్మ? ప్రియులరా, మంట మండించే పరిశుద్ధాత్మ మన మీదికి రావాలి అంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన లేకుండా దేవుని రాజ్య విస్తరణ జరగదు. ఈ ప్రార్థన ద్వారా ఎంతమందిని మనం మార్చగలం? ఎప్పుడన్నా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి 5 నిమిషాలు ఆలోచన చేయండి. ఒక బిడ్డను గంటానికి 9 నెలలు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని, ఎంత పచ్చం చేసి, ఎంత కన్నీరు గారిస్తే 9 నెలలు ఎంత వేదన పడితే ఒక బిడ్డను గంటాం. ఆత్మీయ జీవితంలో సాతాను శక్తులు ఎంత భయంకరం. ఒక మనిషి వాటి నుంచి విడుదల పొందాలంటే ప్రియులరా, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్య గుర్తొస్తే ఏడుస్తావు కానీ నశించిపోయే ఆత్మలను చూసి ఏడుస్తా అసలు నీ కన్నీరు వస్తుంది. అయ్యో వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు ప్రభువా అని ఏడ్చిన దినముందా? వాళ్ళు రక్షణ పొందాలని ఏడ్చిన దినముందా? నీ సమస్య బట్టి నీకు దుఃఖం తప్ప నశించిపోయే ఆత్మలను బట్టి ఎప్పుడైనా దుఃఖపడుతున్నావా? కన్నీరు వస్తుందా? రోధిస్తున్నావా? ప్రియులరా, ప్రార్థన లేకపోతే తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మని కార్యాలు కనబడవు. ప్రార్థన లేకపోతే నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, ఎన్ని ప్రాంతాలకైనా వెళ్ళు, ప్రియులరా, దేవుని కార్యాలు కనిపించవు. ప్రియులరా, కనిపించవు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి శిష్యుల మీదకి వచ్చిందో అంతే, వెనుతిరిగి చూడలా, చచ్చిపోయారు దేవుడి కోసం. అది పరిశుద్ధాత్మ శక్తి వచ్చేటప్పుడు పూర్తి త్యాగం చేసేటట్లుగా వారిని సిద్ధపరుస్తుంది. చావుకి భయపడనివ్వదు, చచ్చిపోవటానికి సిద్ధం చేస్తుంది. నా ప్రభు కోసం నేను చనిపోతా. ఇది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ప్రియులారా. పరిశుద్ధాత్ముడు ఖండాలకి వారిని పంపించాడు. అలానే మన దేశానికి వచ్చాడు అపొస్తలుడైన తోమా. ప్రియులారా, ఎంత దీవించబడ్డాం. పరిశుద్ధాత్మ వారిని మౌనంగా ఉండనివ్వాల. నశించిపోయే ఆత్మల కోసం మంట మండేటట్లుగా చేసింది. బళ్ళాలతో పొడుస్తున్నా, శరీరం మీద చర్మమంతా బర్తలోమిని ఒలిసి చెక్కి చర్మమంతా పై తోలంతా పీకేసుకోండి, నా యేసు ప్రభు కోసం నేను చనిపోతా. పరిశుద్ధాత్మ శక్తి వారిని మండింప చేసింది. ఇక చివరిగా 4వది ప్రియులరా, ప్రార్థనకు దేవుడిచ్చే జవాబుకు మధ్య ఉన్న సంబంధం. ప్రియులరా, దేవుడు ఏమన్నాడు? ఇర్మియా గ్రంథం, దేవుడి ఫోన్ నెంబర్ తెలుసు అందరికి, 333గా 33:3 ఏమన్నాడు అక్కడ? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు మొర్ర పెడితే ఖచ్చితంగా, అంటే మొర్ర పెడితేనే అన్నాడు, అప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తా. ప్రార్థనకు దేవుడిచ్చే జవాబుకు ఎలాంటి సంబంధం ఉందో చూడండి. నువ్వు గనక నిజంగా మొర్ర పెడితే నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తా. సామాన్యమైన విషయాలు కాదు ప్రియులరా. ప్రార్థన చేసే వాళ్ళకంట దేవుడు గొప్ప
గొప్ప సంగతులు తెలియజేస్తాడంట. ఎప్పుడన్నా నీకు గొప్ప సంగతి తెలియజేశాడా? ఏదన్నా ఒక్క విషయం తెలియజేశాడని చెప్పు. నాకు గొప్ప సంగతి తెలియజేశాడని చెప్పగలవా? ప్రియులరా, నేను మీకు చెప్పా. ఏం చెప్పాను? ఇదిగో ఈ సంవత్సరంలో ఎవరికి దేవుడు కరోనా రానినన్నాడు చెప్పాను కదా. అప్పటికి మనకి ఏం వింటున్నాం? గాలి, కరోనా ఉన్నాడు, గాలి ఆడున్నా ఆ గాలి మనకి తగిలిన కరోనా వచ్చుద్ది. మనకప్పుడు మనకి చెప్పిన ప్రతిదీ భయంకరంగా చెబుతున్న రోజులు. మార్చి నెల 20-21 ఇక తెల్లారి మనకి లాక్డౌను. ఆ రాత్రి ఏం చెప్పించాడు దేవుడు? మీ బైబుల్లో నిర్గమకాండం మీరు 9వ అధ్యాయం తీయండి, అక్కడ మీరు 7 పెట్టుకోండి. ఆ 3-4 వచనాల్లో తెగులు అనేది ఐగుప్తీలకు వచ్చుద్ది కానీ ఇశ్రాయేలీలకి రానే రాదు అని దేవుడు వాగ్దానం చేశాడు. మీ కుటుంబాల్లో రాదు, మీ వ్యక్తిగత జీవితాల్లో రాదు. ఈ సంవత్సరం దేవుడు ఎవరికి రానివ్వనన్నాడు. ఒక్కళ్ళకు వచ్చిందా ప్రియులరా? ఒక్కళ్ళకు వచ్చిందా మన కుటుంబాల్లో ఆ సంవత్సరం పాటు? ప్రియులరా, ఒక్కరికి కూడా రాలేదు ప్రియులరా. ఆ సంవత్సరం అంతా తేజ పని చేసే బ్యాంకులో 19 మందిలో 18 మందికి వచ్చింది. ఒక అమ్మాయి, ఒకళ్ళు చచ్చిపోయారు. ఒక్క తేజాకి రాల. నాకు అసలు ఆశ్చర్యం తెలుసా? అప్పుడు జ్ఞానసుందరరావు గారు మాటికి కుమారక్కను ఎక్కడికి తీసుకెళ్ళాలి? థెరపీకి తీసుకెళ్ళాలి హైదరాబాద్. పక్క నాకు చాలాసార్లు చెప్పారు, అయ్యా వాళ్ళని పక్క నుంచి తీసుకుని వెళ్తానే ఉంటారయ్యా ఆ ట్రాలీల మీద. వాళ్ళు మాస్కులు గీసుకులు కట్టుకుని మేము అట్టానే ఉండేవాళ్ళం అయ్యా. కానీ దేవుడు అంటనిచ్చాడా? గొప్ప సంగతులు తెలియజేస్తాడు మనం ఆయన దగ్గర కనిపెట్టినప్పుడు. మనం గ్రహింపలేని గొప్ప సంగతులు, ఆత్మ సంబంధమైన గొప్ప సంగతులు కూడా దేవుడు తెలియజేస్తాడు. ప్రియులరా, నాకప్పుడు దేవుడిలోనికి వస్తున్న కొత్త దినాలు. నేను మొన్న వాక్యం చెప్పాను, ఎప్పుడు 34 నుంచి 45 కిలోల అగ్ని వడగండ్లు పడతాయి అని నేను మొన్న చెప్పాను 5 మణులు. కానీ నాకు అసలు అది బైబిల్లో ఉందని కూడా తెలియదు. నేను మారు మనసు పొందిన తొలి రోజుల్లో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆకాశం అంతా కూడా అగ్ని బ్లాక్స్ గా, పెద్ద పెద్ద అగ్ని బ్లాక్స్ గా ఎక్కడికక్కడ తయారై అన్ని పడబోతున్నాయి, భూమి మీద పడబోతున్నాయి. దైవజనుడి దగ్గర అప్పుడు నాకు వినబడుతుంది స్వరం, నువ్వు దీనిలో నుండి నేను నిన్ను తప్పిస్తున్నాను. ప్రియులారా, అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళా. నాకు తెలీదు, అయ్యా ఆకాశం అంతా అగ్ని, పెద్ద పెద్ద బ్లాక్స్ గా అవన్నీ నుప్పు కణికలయ్యా అవి కనబడుతున్నాయి. అప్పుడు నాకు స్వరం వినబడుతుంది, నువ్వు ఈ తీర్పులో ఉండవు, నేను నిన్ను తీర్పులో నుంచి లేకుండా నీకు భయం లేదు అని నాకు ఏందో స్వరం వినబడుతుంది. అయ్యా అది రాబోతున్న కాలంలో గొప్ప గొప్ప అగ్ని వడగండ్లు కురవబోతున్నాయి భూమి మీద. నువ్వు అందులో లేకుండా దేవుడు తప్పిస్తానంటున్నాడు. అది గొప్ప దేవుని రాకడ ప్రత్యక్షత అని దైవజనులు నాకు తెలియచేశారు. ప్రియులరా, దేవుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గొప్ప గొప్ప సంగతులు నీకు తెలియచేస్తాడు. ఇంకా ఏమంటున్నాడు? ప్రార్థనకి దేవుడికి మధ్య ఆన్సర్స్ కి సంబంధం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెప్తారో చూడండి. యేసు ప్రభుల వారు తన స్వంత నోటితో 14వ అధ్యాయము 14వ వచనము, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఏమంటున్నాడు? నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తా. అడిగితే, నువ్వు ప్రార్థన చేస్తే నేను చేస్తాను. ప్రియులారా, ఎంత మంచి దేవుడు! ప్రార్థనకు దేవుని జవాబుకు ఎంత సంబంధం. అందుకే యాకోబు భక్తుడు రాస్తాడు, ఏమంటాడు? మీరు దేవుని అడుగనందన మీకేమీ దొరకటం లేదు అంటాడు 4వ అధ్యాయం 2వ వచనంలో. ప్రియులరా, మనం దేవుణ్ణి అడగం ప్రియులరా. మనం అడిగితే పొందుకుంటాం, మనం మొర్ర పెడితే పొందుకుంటాం, మనం ప్రార్థన చేస్తే పొందుకుంటాం. ఇప్పుడు మనం మొదలు చదువుకున్న వాక్యం, కఠినుడైన న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా మాటికి వెళ్ళి ఆ విధవరాలు, అయ్యా
నాకు న్యాయం చేయండి అయ్యా అని మాటి మాటికి వెళ్ళంట ప్రాధేయపడుతూ ఉందంట. ఏమనుకున్నాడు? తప్పకుండా నేను ఈమెకు న్యాయం చేయాలి, నేను ఎవ్వరికీ భయపడని వ్యక్తిని, అయినా కూడా మాటి మాటికి వచ్చి గొజాడకుండా ఉండనట్లు న్యాయము చేస్తా. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అంత చక్కని ఆలోచన చేస్తే దేవుడు అంటున్న మాట, నేను న్యాయవంతుడనైన న్యాయాధిపతిని కదా. అన్యాయస్తుడికే అంత మంచి మనసుంటే న్యాయవంతుడనైన న్యాయాధిపతినైన నేను ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వకుండా ఉంటానా అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులరా, ఇక్కడ మనం ఈ విధవరాలికున్న మొండి పట్టుదల మనం నేర్చుకోవాలి. మనలో కూడా ప్రార్థన చేసేటప్పుడు మొండి పట్టుదల ఉండాలి. ఉందా? మొండి పట్టుదల ఉందా? ప్రభువా, నేను ఖచ్చితంగా నువ్వు నాకు జవాబిచ్చే వరకు నేను వదిలిపెట్టను ప్రభువా. ప్రార్థన జవాబు రావటం ఆలస్యం కావచ్చు, నేను 2 నెలలు ప్రార్థన చేయొచ్చు, కంటిన్యూగా 2 సంవత్సరాలు ప్రార్థన చేయొచ్చు, కానీ మీరు నాకు జవాబు ఇవ్వనిదే నేను వదలనయ్యా. పట్టుదల లేని ప్రార్థనకు జవాబులు రావు. పట్టుదల ఉండాలి. ప్రార్థనలో పట్టుదల ఉంటే మన అవసరతకు తగిన జవాబు ఇచ్చే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనలో విశ్వాసం కూడా ఉండాలి ఆయన జవాబు ఇవ్వటానికి. మన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉండాలి. బైబిల్ కూడా ఏమన్నది? విశ్వాస సహితమైన ప్రార్థన. అది విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఎలాగా ప్రియులరా? ఆ విశ్వాసం మన దగ్గర విశ్వాసం ఉందో లేదో దేని ద్వారా బయటపడిద్దో తెలుసా? సహనం ద్వారా. దేని ద్వారా? సహనం ద్వారా. ప్రియులరా, ఖచ్చితంగా మనం ఎంత గట్టిగా నాకు విశ్వాసం ఉందండి, నాకు విశ్వాసం ఉందండి అని అరుస్తున్నాం, అరిసినంత మాత్రాన విశ్వాసం ఉండట్టు కాదు. ఏముండాలి? సహనం ఉండాలి. ప్రియులారా, దేవుని దగ్గర నుండి జవాబు వచ్చే వరకు కనిపెట్టకపోతే గుర్తుంచుకోండి, మన విశ్వాసము పరిణతి చెందలేదు. మన విశ్వాసము పరిణతి చెందలేదు అంటే తగినంత మెట్టుకి లేవలేదు. ఆ జవాబు పొందుకునేంత మెట్టులో మన విశ్వాసము లేదు. ప్రియులరా, అసలు మనం ఒక కార్యాన్ని చూడకపోయినా, దానిని స్పర్శించకపోయినా, వినకపోయినా, ప్రియులరా, దానిని గురించి మనం ఈ 3 విషయాల్లో చూడలేకపోవచ్చు, అంటే తాకలేకపోవచ్చు, వినలేకపోవచ్చు. అయినా సరే ప్రార్థన చేస్తూ ఉంటే నీకేం కనబడతల్లా, వినబడటంలా, తాకలేకపోతున్నావు. ఒక ప్రార్థన చేసే అంశం గురించి నీకు దాని జాడ కూడా ఎక్కడ కనబడతల్లా. అసలు ప్రభు వింటున్నాడు, అరణ్య రోదన ఏమీ నీకు తెలియటల్లా. అయినా సరే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ విశ్వాసాన్ని చూసి సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు నీ విశ్వాసం చూసి సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నువ్వు చూడలేకపోయినా, తాకలేకపోయినా, వినలేకపోయినా నీకేం వస్తున్నట్టు, జవాబు వస్తున్నట్టు ఏం అర్థం కావట్లా, ఏం అర్థం కావట్లా. ప్రార్థన చేయటం వదిలిపెట్టబాక. అదొక్కటే, ప్రార్థన చేయటం వదిలిపెట్టబాక. చూడండి, మన సహోదరులు నాని బ్రదర్ విషయంలో, ఇమ్మానియల్ బ్రదర్ విషయంలో ప్రార్థన చేస్తా వచ్చాం, కన్నీరు గారుస్తా వచ్చాం, రోదన చేస్తా వచ్చాం. ఒకటే చెప్పాను దేవుడికి, నువ్వు సమాధానం ఇచ్చే వరకు నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇదే మాట బహిరంగంగా చెప్పాం, మొర్ర పెట్టుకున్నాం, కన్నీరు గార్చాం. అసలు ఏ ఇంటర్వ్యూ రావటం లేదు, ఏదొచ్చినా మొదట్లోనే ఫెయిల్ అయిపోతుంది. అయినా ప్రభుతో ఒకటే చెప్పాం, అయ్యా
అది ఏమీ కనబడకపోయినా, ఏమీ వినబడకపోయినా నిన్ను మాత్రమే వదిలిపెట్టమయ్యా. మీరు ఆశీర్వదించే వరకు వదిలిపెట్టమయ్యా. మా ప్రార్థనకు జవాబిచ్చే వరకు వదిలిపెట్టమయ్యా. ఎట్లా ఆశీర్వదించాడు? సమృద్ధిగా. ఇప్పుడు నేను వాడిన పదం అదే. మనం ప్రార్థన చేసుకుంటూ వెళితే నీ విశ్వాసాన్ని చూసి దేవుడు సమృద్ధిగా కార్యం చేస్తాడు. ఈ రాత్రి ఇక్కడున్న నీవు కూడా ఎంత ప్రార్థన చేసినా, అరే కంటికేం కనబడటంలా, చెవికేం వినబడటంలా, తాగటానికి అక్కడ శూన్యం తప్ప ఏమీ లేదు, పట్టుకుందాం, సంపాదించుకుందాం, మనం దీనిని పొందుకుందాం అంటే ఏమీ లేదు అన్నట్లుగా ఉందేమో. నువ్వు ప్రార్థన చేయటం ఆపబాకు, విశ్వసించటం ఆపబాకు. నువ్విచ్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టేది లేదు. నువ్విస్తావు అంతే. నువ్వు కొనసాగుతూ ఉండు. సమృద్ధిగా ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు చెప్పండి ఒక్కసారి. సమృద్ధిగా ఇస్తాడు ప్రియులారా. ఒకే ఒకటి, ఒక బిల్లీ గ్రాహం గారిని, అయ్యా మీ సేవ యొక్క రహస్యం ఏంటయ్యా? అసలు మీరు ఎక్కడ కౌలు పెట్టినా సంఘం కట్టబడుతుంది, ఎక్కడికి వెళ్ళినా మీరు ఇంత జయించడానికి కారణం ఏంటి అంటే ఆన్సర్స్ చెప్తా, రాసుకోమన్నాడు. ఎస్, అందరు రెడీగా ఉన్నారు. మొదటి ఆన్సర్ ప్రార్థన, రెండో ఆన్సర్ ప్రార్థన, మూడో ఆన్సర్, 100వ ఆన్సర్ అంతే. ఇంకా నథింగ్. నా వెనక ఏమీ లేదు. అన్నిటికీ ఈ జయానికి కారణం, ఈ విక్టరీకి కారణం ప్రియులరా ప్రార్థన. సంఘము యొక్క అభివృద్ధికి, నీ కుటుంబము యొక్క ప్రతి పరిస్థితికి, నీ కుటుంబం యొక్క అభ్యున్నతికి ప్రార్థనను మించిన రహస్యం లేదు. ప్రార్థనే రహస్యం. ఏంటయ్యా మీరు ఎలాగా అభివృద్ధి చెందుతున్నారు? ప్రార్థన. మీ కుటుంబం ఎలా వర్ధిల్లుతుంది? ప్రార్థన. మీ సంఘం ఎలా వర్ధిల్లుతుంది? ప్రార్థన. ప్రియులరా, క్రైస్తవులు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి, సాతాను శక్తులు కూల్చివేయబడతాయి, పరిస్థితులు మారిపోతాయి ప్రియులారా. కాబట్టి క్రైస్తవులు చేయాల్సిన మొదటి పని ఏంటి? ప్రార్థన. ప్రియులారా, మన ఇంటిలో ఏం చేయాలి? ప్రార్థన. మన రహస్య జీవితంలో ఏం చేయాలి? ప్రార్థన. మన సంఘంలో ఏం చేయాలి? ప్రార్థన. ప్రియులారా, ఆశీర్వాదాలు వచ్చినాయి అయ్యా, ఇంకంత ప్రార్థన చేయ అవసరం లేదులే అయ్యా. ఇది మన లైఫ్. దేవుడు ఆ కష్టాలు చూసి, ఆ కన్నీళ్లు చూసి 3 పూట్ల కాస్త మంచి భోజనం ఇచ్చి, చక్కని ఒక రూఫ్ ఇచ్చి, కాస్త ఏసీలు ఎండాకాలం సెగదగలకుండా గదికి ఒక ఏసీ ఇస్తే చాలయ్య, ఇంకేడంత ప్రార్థన చేసేది. ఇట్టా అయిపోయాం ప్రియులరా మనం. కాబట్టి ప్రియులరా, దేవునికి బిడ్డలకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రియులారా, అది నీకు ఇవ్వబడిన బాధ్యత, నీకు ఇవ్వబడిన ఆధిక్యత. ఏంటది? ప్రార్థన. అది దేవుని బిడ్డలకి ఇచ్చాడు, నీకు నాకు ఇచ్చాడు. ఈ ఆధిక్యత, ఈ బాధ్యత మనకిచ్చాడు దేవుడు. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియులారా, మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలతో ఉండకూడదు ప్రియులారా. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అవసరతలో ఉన్నవారు మనకు కనబడతారు ప్రియులారా, మనకు కనబడతారు. చూడండి, పౌలు గారు ప్రార్థన చేస్తుంటే కల్లోకి ఎవరు వచ్చారు? మాసిదోనియా సంఘస్థుడు. చూసారా? అవసరతలో ఉన్నవారు మా ప్రాంతానికి వచ్చి సువార్త చెప్పండి. మనం ప్రార్థన చేసేటప్పుడు నిజంగా నీలో భారం ఉన్నప్పుడు ఆ బాధ్యతను తీసుకొని, నేను ఆత్మల రక్షణ కోసం నేను ప్రయాసపడాలి, సంఘం అభివృద్ధి కోసం నేను ప్రయాసపడాలి అనే ఆశ నీలో ఉంటే దేవుడు అవసరతలో ఉన్న వారిని కూడా నీకు నాకు చూపిస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ దినాలలో సంఘాలు ఏం కోరుకుంటున్నాయి అంటే ఉజ్జీవం కోరుకుంటున్నాయి. ఉజ్జీవం రావాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన?
పట్టుదల కలిగిన ప్రార్థన. ఈ స్త్రీ ఏం చేసింది? ఈ విధవరాలు పట్టుదలతో కూడిన ప్రార్థన చేసింది. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. కాబట్టి మనందరి మీద బాధ్యత ఉంది. అందుకే లోతైన ప్రార్థన జీవితాన్ని మనందరము కలిగి జీవించాలి. ప్రియ సంగమ, లోతైన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నీ దగ్గర లోతైన ప్రార్థన ఉంటే పరిశుద్ధాత్మతో నింపబడతాం. ప్రియులారా, నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో సైతాను యొక్క ఆయుధాలు నిర్వీర్యం చేయబడతాయి. అంతేకాదు, నీ ముందు సైతానుడు బలహీనుడుగా మారిపోతాడు. ప్రియులారా, మనం ఎక్కడకు వెళ్ళినా కూడా శారీరకంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా అన్ని పరిస్థితులలో వర్తిల్లగలుగుతాం ప్రార్థన చేసేటప్పుడు. ప్రియులారా, యేసు ప్రభువారు నిన్న ఒకే రీతిగా ఉన్నాడు, రేపు నేడు ఒకే రీతిగా ఉన్నాడు, నిరంతరము అదే రీతిగా ఉండబోతున్నాడు. ప్రియులారా, ఆయన శిష్యులు ప్రార్థన చేసినప్పుడు మనుష్యులను రక్షించాడు. వినండి జాగ్రత్తగా. ఏం చేశాడు? వారి ప్రార్థనకు సమాధానముగా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు సమాధానముగా 3000 5000 ఏ ప్రాంతంలో కాలు పెడితే ఆ ప్రాంతంలో ప్రజలు పశ్చాత్తప్తులవటమా, సమరయ ప్రాంతాలలో ఉన్న మనుష్యులు కూడా రక్షణ పొందటం. చూడండి, శిష్యులు ప్రార్థన చేసినప్పుడు ఆత్మలు రక్షణ పొందినాయి. ప్రార్థనకు జవాబు ఆత్మలు రక్షణ పొందినాయి. ప్రార్థనకు జవాబు రోగులు స్వస్థపరచబడ్డారు. ప్రార్థనకు జవాబు దయ్యపు శక్తులు పారిపోయినాయి. ప్రార్థనకు జవాబు చచ్చిన వాళ్ళు బ్రతికారు. ప్రియులారా, అది ప్రార్థనకు దేవుడిచ్చే జవాబు మధ్య ఉన్న సంబంధం. ఏ పరిస్థితులనైనా ప్రార్థన ద్వారా మార్చివేసుకోగలం. ప్రియులారా, ప్రార్థన ఉంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, వీటిని ఎవ్వరూ మార్చలేరు అనే పరిస్థితులు, ఎవ్వరూ ఈ సిచ్యువేషన్ లో సహాయం చేయలేరు అని అనుకోవచ్చు. ప్రియులారా, ఆ సిచ్యువేషన్ ని ప్రార్థన మార్చగలదు. అందరూ అనుకున్నారు, ఇశ్రాయేలీలు మధ్యలో ఇరుక్కున్నారు. 2 వైపులా కొండలు, ఎత్తైన కొండలు, ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో ఇనుప రథాలు, సైన్యం ఇరుక్కుపోయారు. ప్రపంచంలో మీరు ఏ దేశానికి ఒక శత్రు సైన్యం 2 కొండల మధ్యలో ఒక సైన్యం దొరికేసింది మనకి. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక మన రథాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా లేవు అంటే మనం ఏమనుకుంటాం? అయిపోయారా పాపం ఈ కీళ్ళు. ప్రియులారా, అలాంటి టైంలో కూడా అద్భుతము చేసిన దేవుడు ముందు నడుస్తూ వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? ముందు నడుస్తూ వెళ్ళాడు. ఆయన సృష్టికర్త కదా. ఆయన ముందు పగలు మేఘ స్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో వారి ముందుండి నడిపించాడు. ఆయన ముందు నడుస్తుంటే సముద్రం, అమ్మో నన్ను సృష్టించిన రక్షకుడు వస్తున్నాడు అని సముద్రం ఏం చేసింది? పక్కకి వెళ్ళిపోయింది. ప్రియులారా, పక్కకి వెళ్ళిపోయింది. ప్రియులారా, సృష్టికర్త నీ ముందు నడుస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు, సృష్టికర్త ముందు నడుస్తూ ఉన్నాడు. అంతే, సముద్రం దారిచ్చుకుంటా వెళ్ళింది. అన్ని పరిస్థితులు, ఎలాంటి పరిస్థితి అది దేవుడు మార్చివేశాడు. అక్కడ వీళ్ళకి హైవే, నేషనల్ హైవే అనాలా, దేవుడు ఏర్పాటు చేసిన రాజమార్గం అనాలా, వీళ్ళు వెళ్ళారు. తర్వాత వాళ్ళు వచ్చారు ఇదే బాటలో వద్దామని. అంతే, మరలా ఆ జలములు వాళ్లను కప్పివేసినాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రార్థన ఉన్నది, వాళ్ళ దగ్గర ఐగుప్తీయుల దగ్గర ఏమి లేదు,
ప్రార్థన లేదు. వాళ్ళ దగ్గర కూడా ప్రార్థన ఉంటే వాళ్ళు ఆ రాజబాటలో వచ్చి ఉండేవారు. వాళ్ళ దగ్గర ప్రార్థన లేదు. ప్రియులారా, ఈ సమయంలో ఈ రాత్రి యేసు ప్రభు నీ కోసం కనిపెడుతున్నాడు. ఎవరి కోసం? ప్రార్థన చేసే దేవుని బిడ్డ కోసం కనిపెడుతున్నాడు. ప్రార్థన చేయటానికి నీ ఇంటిలో నుండి నిన్ను తీసుకొని వచ్చాడు, నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే నీకు కూడా తన ఆత్మతో నింపి సైతాను శక్తులను నిర్వీర్యం చేసి, వాడిని బలహీనుడి చేసి, వాడిని నిరాయుధుడుగా చేసి, యేసు నామమును ఊరేగించే ఒక గొప్ప దేవుని బిడ్డగా దేవుడు నిన్ను వాడుకోవాలి, నీ ప్రార్థనను వాడుకోవాలి. ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రభువా, మీరు జవాబిచ్చే వరకు వదిలేది లేదు. యెప్పోకు రేవు దగ్గర ఎలాగ పట్టాడో పట్టు, తొడగూడి విరిగిపోయినా వదిలిపెట్టాల. అట్లాంటి పట్టు ఈ విధవరాలు పట్టింది. అలాగ నేను కూడా ఈ రోజు నుండి జవాబు పొందే ప్రార్థన, మొండి పట్టుదలతో కూడిన ప్రార్థన నేను అభ్యాసం చేసి మీ దగ్గర నుండి గొప్ప కార్యములు చూసి మీ ఆత్మను పొంది మీ కొరకు మండుతూ ప్రకాశించు కృప నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేయండి ప్రియులారా. అయ్యా ఒక